హాయ్, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఈ భూమి పైన చాలా వాల్యుబుల్ ఏదిరా అంటే ల్యాండ్. మరి ఆ ల్యాండ్‌కి సంబంధించి ఆ ల్యాండ్ ఉంటేనే ఇవాళ మనం వ్యవసాయం కావచ్చు, మనం నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా, అదేవిధంగానే ఏ రకమైనటువంటి ఈ భూమి అంటే మనుషుల మనుగడ కావచ్చు, లేదంటే జంతువుల మనుగడ ఏదైనా సరే ఈ భూమి అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో గాలి, నీరు ఇట్లా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే మనం బతకలేనటువంటి పరిస్థితి. స్వచ్ఛమైనటువంటి గాలి మనం పీల్చుకుంటేనే ఇవాళ బతికే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ నీళ్ళంటే కలుషితం అయిపోయాయనుకోండి. ఇప్పుడు మనం ఆర్ఓ వాటర్ అని ఇట్లా రకరకాల ప్యూరిఫై వాటర్లని, లేదంటే కంపెనీలు రకరకాల కంపెనీలు వాళ్ళు ప్యూరిఫై చేసి బాటిల్లో పంపిణీ చేస్తూ ఉంటారు. వాటిని కొనుక్కొని రూ. 20, రూ. 30, రూ. 40 పెట్టి వాళ్ళ లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు కొంచెం వేపులు కాస్ట్లీగా ఉంటే మరికొంత ఎక్కువ కాస్ట్ పెట్టి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు రిచెస్. అలాంటి పరిస్థితులు రోజు రోజుకు వస్తున్న నేపథ్యంలో మంచి వాటర్ తాగడానికి స్వచ్ఛమైన వాటర్ ఒకప్పుడు అంటే ఏదో ఒక 200 సంవత్సరాల క్రితమేం కాదు, ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము మేము చిన్నతనంగా ఉన్న సందర్భంలో కూడా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సందర్భం కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర పొలం పనులు చేసుకునే సందర్భంలో కావచ్చు, స్వచ్ఛమైనటువంటి వాటరు అంటే బావిలో అట్లా ఏదైనా చెత్తపాడు ఏదైనా ఉంటే అట్లా తోసేసి ఆ నీళ్ళు ఎత్తుకొని తాగేవాళ్ళం. నేను కూడా తాగాను చాలా సందర్భాలు. మా నాన్నగారు కావచ్చు, మా తాతగారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛంగా అలాంటి వాటర్ తాగేవాళ్ళు. కాబట్టే మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఇక్కడ తిరుపతిలో ఒక ఆసుపత్రికి వెళ్తే, మా నాన్నకు మోకాళ్ళ నొప్పులు ఉంటే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డాక్టర్లు కూడా ఇంత వయసు వచ్చింది, మీకు ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, మళ్ళీ మా నాన్నకు షుగర్ ఉంది, షుగర్ ఒకటి మాత్రమే ఉంది, హార్ట్ కూడా కొద్దిగా అప్పుడు ప్రాబ్లం అయింది, స్టంట్ వేసాం, చాలా యాక్టివ్గా ఉంటాడు, వాకింగ్ రోజు ఒక 4-5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తారు, చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళే అప్పట్లో చాలా హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు. వాళ్ళ నాన్నలు ఇంకా హెల్తీ ఫుడ్ ఉంటుంది. దాని తర్వాత గత 20-25 సంవత్సరాల్లోనే వీళ్ళు మోడర్న్కి అంటే మనం ఏ విధంగా మోడర్న్కి అలవాటు పడ్డాం, వాళ్ళు కూడా పల్లెల్లో ప్యూరిఫై వాటరు, డాక్టర్ ఆ విధంగా చెప్తాడు ప్యూరిఫై వాటరు. గత 25 సంవత్సరాల నుంచి పల్లెలు ఇప్పుడు మీరు నీళ్ళు తాగుతున్నారు, ఏ వాటర్ తాగుతున్నారు అంటే ఏం బయట నుంచి ఇంక ఊళ్ళో వాటర్ రావు సార్, బోర్లు అంతా కొంచెం దాని ఏమంటారు సౌడ్ అంటాం మన ప్రాంతంలో, నీళ్ళు కొంచెం ఉప్పగా ఉంటాయి, ఉప్పు నీళ్ళు చౌడుగా ఉంటాయి, అవి టేస్ట్గా ఉండట్లేదు. ఒకప్పుడైతే అవే తాగేవాళ్ళు. ఇట్లా తాగుతున్నాము కాబట్టి బయట నుంచి ఆర్ఓ వాటర్ తెచ్చుకుంటాము, గవర్నమెంట్ పెట్టినటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్యూరిఫై ప్రాంతాలకు తెచ్చుకుంటూ ఉంటాము, అట్లా ఇట్లా రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆ గతంలో ఉన్న మీరు హెల్తీ ఫుడ్స్ ఏదైతే గత 20-25 సంవత్సరాలకు ముందు ఆ 40-50 సంవత్సరాలు మీరు తీసుకున్నారో దానివల్ల మీరు ఇన్నాళ్ళు నిలబడ్డారు. ఈ 20 సంవత్సరాల నుంచి మీరు తీసుకున్నటువంటి ఈ కల్తీ ఫుడ్ ఏదైతే ఉందో, ఆర్ఓ వాటర్ అని, స్వచ్ఛంగా గాలి పీల్చుకోక అంటే ఏసీ గాలి, లేదంటే మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం మామూలు కూలర్లు గాలి, ఇట్లా అప్పుడైతే కిటికీలన్నీ ఓపెన్ చేసి ప్రశాంతంగా ఒకవేళ చెమట పట్టినా ఫ్యాన్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి చేస్తున్నాం కాబట్టి ఆ ఎఫెక్టు ఇప్పుడు కనపడుస్తుంది. అదే మీరు ఆ రకమైనటువంటి వాతావరణంనే కనుక కొనసాగిస్తూ ఉంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరుండి ఇప్పుడు ఈ రకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేదంటూ కూడా చెప్పడం చూడొచ్చు. అంటే పాత తరానికి కొత్త తరానికి కొత్తగా మనం చేసుకున్న అలవాట్లు ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయనే ఉద్దేశంతోనే ఆ 2 నిమిషాలు కూడా ఆ విషయం చెప్పడం జరిగింది. ఇది ఒక అనుభవం. అయినా కూడా మనం మారం. ఖచ్చితంగా మళ్ళీ ఆర్ఓ వాటరే కావాలి, ప్యూరిఫై వాటరే అవే తాగుతాం, మళ్ళీ కూలింగ్ వాటర్ తాగుతాం, లేదంటే ఏసీ ఆన్ చేసుకుంటాం, ఏసీ లేని మనం ఉండలేం. ఇట్లాంటివన్నీ కూడా మన ఇళ్ళలో, మన టౌన్లో, సిటీలో జరుగుతూ ఉంటాయి. పల్లెల్లో కూడా అలాంటి పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు మనము నీళ్ళంటే ఆర్ఓ వాటర్ తెచ్చుకున్నాము, ఆర్ఓ వాటర్ ఆల్టర్నేషన్ అరేంజ్ చేసుకున్నాము. మరి రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కూడా దొరకదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాము ఈ భూమి పైన ఎక్కడ చూసినా కూడా భారీ వృక్షాలు, కొండలు మాయం చేస్తున్నారు,
మైనింగ్ అని, అక్రమ మైనింగ్ అని, మట్టి తవ్వకాలని, ఇట్లా రకరకాల చెరువులు పూర్తి చేస్తున్నారు. భారీ వృక్షాలు నేలకొరుస్తున్నారు. అటవీ భూములన్నింటినీ కూడా ఆక్రమణలు చేస్తున్నారు. ఇట్లా చెట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నారు. ఆ రకంగా మనిషి జీవితం మనుగడ ఆ రకంగా వెళ్ళిపోతుంది. అందువల్ల సైంటిఫిక్గా కొంతమంది సైన్స్ నిపుణులు కూడా భవిష్యత్తులో మనకు నిత్యం మన మానవుడి మనుగడకే ప్రమాదం, అది కాకుండా ఈ జీవరాశులకే ప్రమాదం ఏర్పడేటటువంటి తరుణం ఆసన్నమవుతున్న ఆలోచనతో కొంతమంది నిపుణులు ఆర్టిఫిషియల్ ట్రీస్ను కూడా కనుగొనడం జరిగింది. అయితే నేను ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఆ ఫోటోకి ముందు వీళ్ళు వచ్చి కొలంబియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్, సైన్స్ నిపుణుల స్టూడెంట్స్ కృత్రిమ చెట్టు అంటే కార్బన్ డైఆక్సైడ్ను, వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను విరమించేటటువంటి కృత్రిమ చెట్టును నిజమైన చెట్ల కంటే 1000 రెట్లు వేగంగా పనిచేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట, కనుగొనడం జరిగింది. ఇవి ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఇవాళ ఇది కానీ ఓకే అయితే ప్రపంచ రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే రూపురేఖలు మారిపోతాయి అంటే వీటి గురించే. ఆ చెట్టు కూడా, ఆర్టిఫిషియల్ చెట్టు కూడా మీకు చూపిస్తాను నేను. చూశారు కదా, ఇవి చూడండి. ఆ ముందు ఆర్టిఫిషియల్ చెట్టు ఉంది, దాని ద్వారా ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుందంట. దాని వెనకాల కూడా ఒక ఎడారి ప్రాంతంలో పెద్ద ఎత్తున, అంటే మామూలుగా మనం ఇప్పుడు విద్యుత్ సరఫరాకు సంబంధించి గాలి మరలో విద్యుత్ రెక్కలు ఏ విధంగా ఉంటాయి అవి ఏర్పాటు చేస్తారు కదా, ఆ రకంగా అటవీ ప్రాంతాలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ రకంగా ఎడారిలో స్వచ్ఛమైన గాలిని తయారు చేయడానికి ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉండే కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వాతావరణం చూస్తూ ఉంటే గత 20-25 సంవత్సరాలు కన్నా మనం ఒకసారి గుర్తుకు చేసుకుంటే కాలానుగుణంగా మనకు ఏవైతే దూరం అవుతున్నాయో అదేవిధంగానే అప్పట్లో స్వచ్ఛమైన వాటర్ బావుల్లో, బోర్లు అన్నింటిలో దొరికేటివి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. బోర్ల కాడికి వెళ్తే నీళ్ళు ఉండవు, బావిల కాడికి వెళ్తే 10 అడుగులు, 15 అడుగులు, 20 అడుగులు ఉన్నా కూడా నీళ్ళు లేవు. అలాంటి పరిస్థితుల్లో పల్లెల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ దొరకడం లేదు. కాబట్టి అంతా 20 రూపాయల వాటరు, 30 రూపాయల వాటరు, ఆర్ఓ వాటర్లు ప్రతి ఇంట్లోనూ ఆర్ఓ సిస్టమ్ బిగించుకోవడం, ఏదో రకరకాలుగా బోర్లో వచ్చి నీళ్ళని, లేదంటే డ్రైనేజ్ కలిసిపోయిన నీళ్ళు కూడా ఎత్తుకొచ్చి మనం దాన్ని ప్యూరిఫై చేసుకొని తాగుతున్నాం. అదే స్వచ్ఛమైన వాటరు. అందువల్లనే సగం మనకు రోగాలు వస్తున్నాయి. సరే, ఆ పార్ట్ పక్కన పెడితే ఇప్పుడు ఇది గాలికి సంబంధించి గాలి కొరత కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం అయితే ఉంది. స్వచ్ఛమైన గాలి దొరకదు కాబట్టి ఇబ్బందులు పడతాము. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువైపోతుంది. అదే కాకుండా రోజు రోజుకి కూడా టెంపరేచర్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన గాలి కూడా దొరకదనే ఉద్దేశంతో ఈ రకంగా సైంటిఫిక్గా ఆర్టిఫిషియల్కి సంబంధించినటువంటి టెక్నాలజీతో కూడుకున్నటువంటి గాలిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది అందరూ ఇది ఒక మంచి సౌకర్యం అనుకుంటాను, కానీ ఒకనొక దశలో ఇది చెడుగానే మనం భావించాలి.